ఉసిరికాయలతో అప్పటికప్పుడు 2 రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఉసిరికాయలని కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో కొద్దిగా శనగ నూనె తీసుకొని ఈ ముక్కల్ని సిమ్లో దోరగా వేయించుకోవాలండి. మరీ మాడిపోకుండా చూసుకోండి. ఇలా వేయించేసుకొని అదే నూనెలో చెంచాన్నర ఉప్పు, 3 చెంచాల కారం, 3 చెంచాల ఆవు పిండి వేసుకోండి. ఈ ఉసిరికాయ పచ్చడిని మొదటి ముద్ద వేడి వేడి అన్నంలో తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకొని చల్లారిన తర్వాత ఒక సీసాలో పెట్టేసుకోవడమేనండి. ఉసిరికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉసిరికాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఉసిరికాయ ముక్కల్ని మిక్సీలో వేసుకొని దాంట్లో పసుపు వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని ముందు ఇట్లా మెత్తగా చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బాండీలో కొద్దిగా శనగ నూనె తీసుకొని ఎండుమిరపకాయలని వేసి వేయించేసుకొని ఆవాలు, మినపప్పు వేసుకోవాలండి. ఇంగు వేసుకోండి బాగా. దీంట్లో జీలకర్రలు అవన్నీ ఏం పనికిరావండి, బాగుండదు. ఇవి చల్లారిన తర్వాత మిరపకాయల వరకు మిక్సీ వేసుకొని దాంట్లో మనం ఇందాక వేసి పెట్టుకున్న ఉసిరికాయ తొక్కుని వేసేసి మెత్తగా వేసి ఈ పోపులో వేసి కలిపేసుకొని చల్లారిన తర్వాత జాడీలో పెట్టుకోవడమేనండి.